ఉదయకాల సమయంలో నన్ను దర్శించయ్యా, నన్ను ముట్టయ్యా, నాతో మాట్లాడయ్యా. నీ మాట వినకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళనయ్యా. నువ్వు నాతో మాట్లాడితేనే నేను ఇక్కడ నుండి వెళ్తా ప్రభా. నువ్వు మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది. నువ్వు మాట్లాడితే నా సమస్యలు తీరుతాయి ప్రభా. నీ మాట కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. స్పీక్ టు మీ లార్డ్.
మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను యేసయ్యా, 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 అందరం కళ్ళు మూసుకొని మన మనోనేత్రములతో మన సృష్టికర్త, రక్షకుడు, ఆరాధనకు, స్తుతికి యోగ్యుడు, పాత్రుడైన దేవుని చూస్తూ ఆయనను పిలుద్దామా? షల్ వి కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. టైమింగ్స్ లేవు ఆయనను పిలవడానికి, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. నీ కన్న తండ్రిని, నీ పరలోకపు తండ్రిని, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసును ఎప్పుడైనా పిలవచ్చు, ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. నువ్వు పిలవగానే పలుకుతాడు. నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాడు. నన్ను దర్శించయ్యా ఈ దినము. నన్ను దర్శించకుండా ఇక్కడ నుండి నన్ను పంపించొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. లార్డ్, డు నాట్ పాస్ మీ బై. తండ్రి, నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడయ్యా అని అడుగుదామా? నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడు యేసయ్యా, 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 యేసయ్యా. హృదయపూర్వకంగా పిలుద్దామా ప్రభువా? యేసయ్యా.